ప్రేమించిన అమ్మాయికి ఒక మంచి జీవితాన్ని ఇవ్వాలి. ఆ అమ్మాయితో కలకాలం సంతోషంగా గడపాలి అని ఎన్నో కలలు కంటున్న వాళ్ళు చాలామందే యువతి యువకులు ఉంటూ ఉంటారు. చాలామంది ఆ ప్రేమ దక్కక ఆత్మహత్యలు చేసుకుంటూ లేదా హత్యోన్మాద చర్యలు చేస్తూ ఉన్న వాళ్ళు గూడా చాలామందిని మనం చూస్తూ ఉన్నాము. అయితే ఇలాంటిదే అయినప్పటికీ గూడా ఒక హెచ్ఐవి క్రైమ్ కథా చిత్రం అని ప్రతి ఒక్కరు చాలామంది టైటిల్స్ పెట్టి దీన్ని పోస్ట్ చేస్తూ ఉన్నారు. హెచ్ఐవి క్రైమ్ కథ అంటే మనం రీసెంట్‌గా చూసిన హైదరాబాద్‌కి సంబంధించిన ఒక కేసు. ఒక అమ్మాయికి అబ్బాయి లవ్ చేసిన అబ్బాయి, ప్రేమించిన అబ్బాయి మంచి జీవితాన్ని ఇవ్వాల్సింది పోయి హెచ్ఐవి ఇంజెక్షన్‌ని ఇచ్చి చివరికి తనని అంతమొందించేశాడు. అంటే తను చనిపోయింది. హెచ్ఐవి వచ్చిన బాధతోని తట్టుకోలేక, ఆ బాధని భరించలేక శరీరంలో కూడా అనేక రకాల మార్పులు రావడంతోనే ఆ బాధని తట్టుకోలేక తను ఆత్మహత్య చేసుకుంటున్నట్లుగా ఒక లెటర్‌ని, సూసైడ్ లెటర్‌ని కూడా రాసింది. అలాగే ఒక సెల్ఫీ వీడియోని కూడా రికార్డ్ చేసి పోస్ట్ చేయడం జరిగింది. సో, నిజంగానే ఇది చూసిన తర్వాత ఎంత బాధ అనేదానికన్నా ఇంకా అంతకు మించిన పదం ఏముంటుందో తెలీదు గానీ, ఆ అమ్మాయి చెప్తున్న ఒక్కొక్క పదం వింటే చాలా కనికరమేసింది. ఆ లెటర్‌లో గూడాను నేను చాలా నమ్మాను ఆ అబ్బాయిని. నేను 20 ఏళ్ల పాటు హెచ్ఐవి బాధతో నేను జీవిస్తూ ఉన్నాను. ఈ రోగం నన్నేమి చేయలేదు. నేను సంతోషంగానే ఉన్నాను. హెచ్ఐవి అనే రోగం అంత పెద్ద రోగం ఏమి కాదు అని జెప్పేసి అమ్మాయిని మభ్యపెట్టి అంత అమాయకంగా అసలు ఆ అమ్మాయి చదువుకుంది. ఎలా నమ్మింది అసలు హెచ్ఐవి అంత భయంకరమైన రోగం కాదు అని. ఎందుకంటే ఇది పాఠ్య పుస్తకాల్లో గూడా వస్తుంది. మరి అంత అవగాహన లేకుండా ఆ అమ్మాయి ఎలా ప్రేమించింది? సో, దీనికి నిదర్శనంగా మనం గతంలో 'రాజు వెడ్స్ రాంబాయ్' అనే మూవీ వచ్చింది. అది కూడా చూసాం. అందులో తండ్రి కూతురికి హెచ్ఐవి ఇంజెక్షన్ ఇచ్చి చంపేశాడు. సో, ఇలాంటి ఉదంతమే సేము ఇక్కడ ప్రియుడు ప్రియురాలికిచ్చాడు. అలాగే మనం ఇంకా కొన్ని కేసెస్ చూసాము. ఒక ఆహ్, ఒక డాక్టర్‌ని ప్రేమించిన ఒక నర్స్ డాక్టర్ అమ్మాయిని పెళ్లి చేసుకోకుండా వేరే డాక్టర్‌ని పెళ్లి చేసుకున్నాడని ఆమెకి గూడా ఆ ఇంజెక్షన్‌ని ఒక స్త్రీ తాను లవర్ ఎవరైతే ఉన్నారో ఆ నర్స్ ఎవరైతే ఉందో ఆమె ఒక డ్రామాటిక్‌గా మొత్తం ఒక డ్రామా క్రియేట్ చేసి ఆ డాక్టర్‌కి ఇంజెక్షన్ ఇచ్చి ఆమెని గూడా హెచ్ఐవికి గురయ్యేలాగా చేసింది. సో, ఇదొక కొత్త ట్రెండ్ అన్నమాట. చంపడంలో గాని, చావడంలో గాని వీటన్నింటిలో ఒక కొత్త ట్రెండ్ హెచ్ఐవి అనేదాన్ని ఈ మధ్య కాలంలో చాలా విరివిగా ఉపయోగిస్తూ ఉన్నారు. సో, దీనికి ఫుల్ స్టాప్ పడాలి అని చెప్పేసి చాలా మంది కోరుకుంటూ ఉన్నారు. ఎందుకంటే ఇదసలు తెలీదు. అసలు బైకులకు గూడా చిన్న చిన్న నీడిల్స్ ద్వారా వీటిని ఇంజెక్ట్ చేస్తున్నారు అని గూడా మనం చాలా కథనాల్లో చూసాము. అయితే ఈ కేసులో మాత్రము ఆ అమ్మాయిని నమ్మబలికి పాపం అమాయకంగా నా హెచ్ఐవికి గురి చేశాడు. సో, ఆ అమ్మాయి ఆ బాధను తట్టుకోలేక హాస్పిటల్‌లో ట్రీట్మెంట్ తీసుకొని ఇంటికి డిశ్చార్జ్ అయ్యి ఇంటికొచ్చిన తర్వాత ఇక తనకి జీవితం లేదనుకుంది. అలాగే అందరిలో అవమానం పాలైపోయాను నేను. ఎప్పుడూ గూడా నేను ఏ అబ్బాయితో గూడా మాట్లాడలేదు. నేను చదువుకోవడం అంటే కాలేజీకి వెళ్ళడం, రావడం, స్కూల్‌కెళ్ళడం, రావడం ఇంతవరకే నా పని. పక్కింటి వ్యక్తిని గూడా నేనెప్పుడు చూసింది లేదు. అలాంటిది నన్ను ప్రేమలోకి దించి నన్ను నమ్మించి మోసం చేశాడు అని చెప్పేసి ఆ అమ్మాయి ఈ లెటర్‌లో రాయడం జరిగింది. సో, ఇది మేడ్చల్ జిల్లా పోచారం ఐటీ కారిడార్ పరిధిలో అన్నోజిగూడలో జరిగింది. అబ్బాయి పేరు మనోహరు. సో, ఆ అమ్మాయి పేరు మనందరికీ తెలుసు. సో, ఇది విషయము. అయితే యువతీ యువకులు ప్రేమించుకునేటప్పుడు మీకు నచ్చకపోతే జనరల్‌గా విడిపోండి. కానీ హత్యలు, ఆత్మహత్యలు ఇవి చేసుకోకూడదని అయితే నిపుణులు హెచ్చరిస్తూ ఉన్నారు. అలాగే మీ మానసిక పరిస్థితి బాగోకపోతే కౌన్సెలింగ్ తీసుకోండి. సైకియాట్రిస్ట్‌లని కలవండి లేదా సైకాలజిస్ట్‌లని కలవండి. కౌన్సెలింగ్ తీసుకోండి చక్కగాను. మంచి జీవితాన్ని మళ్ళా మొదలుపెట్టండి అనే కోరుకుంటూ ఉన్నారు. అలాగే మీకు హెచ్ఐవి లాంటి రోగాలు ఏవైనా ఉంటే అది మరలా మీ ప్రియురాలికి రావాలనో, ప్రియుడికి రావాలనో ఇలాంటి చర్యలు మాత్రం వీటికి అసలు పూనుకోవద్దు. అది పూర్తిగా హత్యతో సమానం. సో, ఇప్పుడు ఆ మనోహర్ గూడా జైల్లో ఉన్నాడు. తనకి గూడా ఇది శిక్షే, జీవితకాల శిక్ష. సో, జైల్లోంచి బయటకొచ్చిన తర్వాత గూడా తను ప్రేమించిన అమ్మాయి లేకుండా పోయింది. అలాగే తనకు గూడా లైఫ్ ఉంటుందా? ఉండదా? అనేది గూడా ఇక్కడ ప్రశ్నార్థకం. మొత్తానికి 2 కుటుంబాలు ఛిద్రంగా మారిపోయాయి.